తనను ఆశ్రయించినటువంటి భక్తులను బాబా కంటికి రెప్పలా కాపాడుకుంటారు. బాపు సాహెబ్ బూటి జ్యోతిష్యుడు ఎవరో చెప్పారని చెప్పి ఈరోజు ప్రాణగండం ఉందని చెప్పి బాబా దగ్గరికి వస్తాడు. వచ్చి భయపడిపోతూ ఉంటే బాబా అంటాడు, ఏ ఆ జ్యోతిష్యుడు చెప్పాడా ఈరోజు నీకు ప్రాణగండం ఉందని? మృత్యువు ఎలా నీ దగ్గరికి వస్తుందో నేను చూస్తానంటాడు. ఏం జరుగుతుంది? తను బహిర్భూమికి వెళ్ళినప్పుడు పాము పక్క నుంచి వెళ్ళిపోతుంది తప్ప పాము కాటేయలేదు. ఎందుకని బాపు సాహెబ్ బూటిని కాపాడాడు? బాపు సాహెబ్ బూటి పట్ల ఎందుకు ప్రేమ? బాపు సాహెబ్ బూటి అనేటువంటి వ్యక్తి వారి అవతార ప్రస్థానంలో అవసరం. బాపు సాహెబ్ బూటి లాంటి భక్తుడు లేకపోతే ఆ రోజుల్లో లక్షలు పెట్టి సమాధి మందిరాన్ని నిర్మించేటువంటి వారు ఎవరూ లేరు. బాబాకు తెలుసు బూటి యొక్క ప్రాణం ఉండాలి, బూటికి ఆయువును పెంచాలి, బూటి చేత ఈ సత్కార్యాన్ని చేయించాలి. అందుకోసం మృత్యు ముఖం నుంచి లాగారు. ఈరోజు మనల్ని కూడా చాలా సందర్భాల్లో మనం అనేక ప్రమాదాల నుంచి బయటకు వస్తాం. చావు నోటి దాకా పోయి బయటకు వస్తాం. దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, బాబా నన్ను మృత్యుముఖం నుంచి ఎందుకు మళ్ళీ తిరిగి బయటికి లాగాడు? నాతో ఆయనకు ఏదో పనుంది. ఈ శరీరాన్ని దేనికోసమో ఆయన ఉపయోగించుకోదలుచుకున్నాడు. బాబా ఇక నుంచి ఈ శరీరాన్ని ఎట్లా ఉపయోగించుకో. బాపు సాహెబ్ బూటి అందుకు ఉపయోగపడ్డాడు కదా. ఎవరు కట్టగలుగుతారు ఆ రోజుల్లో? మనం ఒక ఇల్లు మంచిగా మనం ఉండడం కోసం కట్టుకొని ఎవరైనా ధర్మానికి ఇవ్వంటి ఇస్తామా? కానీ బాపు సాహెబ్ బూటి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. బాబా ఇక్కడ ఉంటా అంటే వారికి బాగుంటుంది, సుఖంగా ఉంటుంది అని అన్నారు, కాబట్టి నా వాడాన్ని దారాదత్తం చేస్తున్నానన్నాడు. ఈరోజు సత్యాన్ని సత్యంగా మనం చూస్తే అమ్మ, షిరిడీలో ఏదైనా ప్రైవేట్ స్థలంలో బాబా యొక్క సమాధి మందిరం కట్టి ఉంటే దానికి సంబంధించినటువంటి యజమానులు, ఆ తర్వాత వచ్చినటువంటి వారసులు ఎవ్వడూ కూడా అందులోకి అడుగుపెట్టినిచ్చేవాళ్ళు కాదు మనల్ని. ఇదంతా బాబాకు తెలుసు. అందుకనే ఉదార స్వభావుడు, మృదు స్వభావి అయినటువంటి బాపు సాహెబ్ బూటిని ఎంపిక చేసుకున్నాడు బాబా. బాబా ఒక భక్తుణ్ణి ఎంపిక చేసుకున్నాడంటే ఖచ్చితంగా అందులో ఏదో పరమార్థం ఉంటుంది. ఎందుకు బాబా విద్యాధికులైనటువంటి కాకాసాహెబ్ దీక్షితును, లేకపోతే దుమాల్ లాంటి వాళ్ళను, వీళ్ళందరినీ ఎందుకు తెచ్చిపెట్టుకున్నాడు తన దగ్గర? తన అవతార ప్రస్థానం ముగిసిన తర్వాత తన యొక్క సంస్థానాన్ని నడిపించేటువంటి సమర్థులు, యోధులు, సమవుజ్జీలు కావాలి. అందుకోసం అంతా గొప్ప గొప్ప వారిని తీసుకొచ్చి షిరిడీలో పెట్టుకున్నారు. వారి అవతార ప్రస్థానం ఈరోజు ఇట్లా ముందుకు సాగడానికి, ఈరోజు ఇంత వైభవం పెరగడానికి ఆ రోజు బాబా ఎంపిక చేసుకున్నటువంటి భక్తులు. అదేవిధంగా మనం కూడా గుర్తించాలి, మనల్ని కూడా బాబా తన కార్యం కోసం ఎంపిక చేసుకున్నారు అనంటే మనం ఎంత నిబద్ధతతోటి మనం ఉండాలనేటువంటి విషయాన్ని కూడా మనందరము కూడా గ్రహించాలి. ఆ విధంగా బాబా మార్గంలో ఉన్నటువంటి మనమందరము కూడా మనలో మార్పు రావడం అనేటువంటి చాలా సహజమమ్మా. మీకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తాను. బాబా దగ్గరకు వచ్చిన తర్వాత ఎందుకు మన మనస్తత్వాలు ఇవన్నీ కూడా ఎందుకు మారుతాయి, ఎందుకు మృదువుగా అయిపోతాయి అంటే, సచ్చరితలో ఒక చిన్న సందర్భం ఉంటుందమ్మా. ఆ సందర్భం ఏమిటంటే, కాకాసాహెబ్ దీక్షితు వాడాలో ఏకనాథ భాగవతాన్ని పారాయణ చేస్తూ ఉంటారు. ఆ పారాయణను వినడానికి హేమాడ్ పంత్ అన్నాసాహెబ్ దబోల్కర్ వెళ్తాడు. వెళ్ళినప్పుడు అతను ఉత్తరీయం పైన ఏదో కదులుతూ ఉంటుంది. ఏంటా అని చెప్పి వెనక్కి చూస్తాడు. తేలు. ఇప్పుడు తేలు అని అరిస్తే పారాయణ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి చూద్దాం అది ఏం చేస్తుందో. ఇప్పుడైతే నాకు హాని చేయట్లేదు కదా, పారాయణ అయిపోయిన తర్వాత దాన్ని పక్కకు దులిపేద్దాంలే అనుకుంటాడు. మామూలుగా తేలి స్వభావం ఏంటి? మనిషి పైకి ఎక్కిందంటే కుట్టాలిగా, అది దాని స్వభావం. కానీ అక్కడ భగవంతుని కథ అది కూడా వినడం ప్రారంభించింది. దాంతో దాని క్రూరమైనటువంటి స్వభావాన్ని మర్చిపోయింది. అది మర్చిపోయి పారాయణ అయిపోయేంతసేపు అలా చెవులు నిక్కిచ్చి ఆ ఉత్తరయంపై నిలబడింది. దీని అర్థం ఏమిటి? ఒక క్రూరమైనటువంటి తేలే భగవంతుని యొక్క కథను విని తన నేచర్ను మర్చిపోయింది, తన క్రూరత్వాన్ని మర్చిపోయింది. అటువంటి మనము శ్రీ సాయి సచ్చరిత పారాయణ చేసిన తర్వాత ఎలా మారాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎంత అద్భుతమైనటువంటిది. సాధారణంగా పులి ముసలిదైనా సరే, మనం కథలు చదువుతాం కదా, బంగారు కంకణం చూపెట్టి నా వయసు అయిపోయింది, నాకు ఇది ఎప్పుడో దొరికింది, ఇది ఒక్కదాన్ని తీసుకో, నేను దీన్ని ఇచ్చి పుణ్యం అంటున్నా అని చెప్పి బాటసారికి అది చూపెట్టి అది దానికి సత్తువ లేదు, వేటాడలేదు కదా, అలా వచ్చినటువంటి మనిషిని లాగేసి తింటుందని చెప్పి ఒక కథ ఉంటుంది, మనకి ఎప్పుడు చిన్నప్పుడు చెప్తూ ఉంటారు.
అంటే పులి ఎంత ముసలిదైనా సరే దాని నేచర్ దానికి ఉంటుంది. కానీ అదే పులి సద్గురువు పాదాల వద్దకు వచ్చి తను చేసినటువంటి కర్మలను అనుభవించాను అని చెప్పి 3 సార్లు తోక నేలకు చరిచి బాబా పాదాల వద్ద ప్రాణాలు విడుస్తుందే. అంటే ఒక క్రూరమైనటువంటి జీవుల యొక్క వారి స్వభావాన్నే మార్చగలిగినటువంటి బాబా మనుషుల స్వభావాన్ని మార్చడం పెద్ద సమస్యనే ఆయనకు. అందుకని ఈరోజు మన స్వభావాలు మారాయి. ఇతరుల పట్ల ప్రేమను కలిగేటువంటి గుణం వచ్చింది. మనిషి సాధారణంగా కలియుగంలో రాక్షస స్వభావాలతో పుడతారట, రాక్షస గుణాలు కలిగి ఉంటాయట కలియుగంలో మానవుడికి. అటువంటిది మనలో ఉన్నటువంటి ఆ రాక్షస గుణాలన్నింటినీ కూడా తొలగించి వేసి మనల్ని గొప్ప సంస్కారవంతులుగా, ఏదైతే మన నేచర్ ఉందో, నీ నేచర్ రాక్షసత్వం కాదురా నాయనా, నీ నేచర్ ఒక సుందరమైనటువంటి ఒక సౌమ్యమైనటువంటి మానవ స్వభావం నీలో ఉండాలి అని చెప్పి. ఎందుకంటే అన్ని యుగాల్లో కూడా భగవంతుడు రాక్షస సంహారం కోసం అవతరిస్తాడు. శ్రీ మహావిష్ణువు దశావతారాలు కూడా అంతే, అన్నీ కూడా రాక్షస సంహారం కోసం. ఈరోజు కలియుగంలో రాక్షసులు అనేటువంటి వాళ్ళు ప్రత్యేకంగా లేరు. మనందరం అదే తెగకు సంబంధించిన వాళ్ళం. పైకి మాత్రం మనుషుల్లా ఉంటాం, రాక్షసులకు ఉన్నట్టు మనకు కొమ్ములు లేవు, కానీ ఖచ్చితంగా మాటల్లో కొమ్ముళ్ళు ఉంటాయి, చేతల్లో కొమ్ములు ఉన్నాయి, ఆలోచనల్లో కొమ్ములు ఉన్నాయి, అన్నిట్లో రాక్షస గుణాలు ఉన్నాయి. అందుకనే ఈ కలియుగంలో సద్గురువు మనుషులను లో ఉన్నటువంటి రాక్షస గుణాలను సంహరించడానికి వచ్చినటువంటి ఆయన. అందుకనే మనలో ఉన్నటువంటి నేచర్స్ అన్నింటినీ కూడా ఆయన మార్చేస్తాడు. అదేవిధంగా బాబా మార్గంలో అనేక అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. మనకు సచ్చరితలో ఊది మహిమకు సంబంధించి 3 అధ్యాయాలు రాస్తారు. ఊది అంటే ఏంది? విశ్వాసం. ఊదిలో ఏ మంత్రం ఉంది, ఏ తంత్రం ఉంది, ఏముంది? విశ్వాసం. అర్ధరాత్రి పూట కడుపు నొప్పి వచ్చింది, ఇంట్లో మాత్ర లేకపోయినా చీటికడు ఊది వేసుకుంటే కడుపు నొప్పి తగ్గి నిద్రపోతాం. అది నిజమైందిగా, చాలామందికి అదే జరుగుతుందిగా. అక్కడ మందుందా? విశ్వాసమే మందు. విశ్వాసానికి మించినటువంటి మందు ఇంకోటి ఉండదు. అందుకనే బాబా యొక్క ఊది అంత శక్తివంతంగా మనకు పనిచేస్తుంది. ఆ ఊది లీలలు మనం చదివినప్పుడల్లా మన జీవితంలో కూడా అదే మనకు అనుభవం అవుతుంది. మొన్న కృష్ణా జిల్లాలో ఒక గ్రామంలో సత్సంగం పెట్టినప్పుడు ఆ మందిర నిర్వాహకుడు చెప్పాడు, వాళ్ళంతా రైతులు పొలంలో పనిచేస్తున్నప్పుడు పాము గుట్టిందట. సరే పాము గుట్టింది కదా అని చెప్పి వెంటనే ఒక జేబులో విభూతి ప్యాకెట్ ఉంటే అద్దేసి కట్టుకొని ఇంటికి వచ్చిందట. ఇంటికి వచ్చిన తర్వాత మర్చిపోయిండు, పాము కుట్టిన విషయం మర్చిపోయిండు. మర్చిపోయి అన్నం తిన్నాడు. అన్నం తిని పడుకునేటప్పుడు గుర్తొచ్చింది, అరే పొలం దగ్గర పాము కుట్టింది కదా. ఇలా కుటుంబ సభ్యులకు చెప్తే ఖచ్చితంగా కంగారు పడిపోతారు. ఎందుకంటే పాము కుట్టిన తర్వాత అన్నం తినొద్దు, పడుకోవద్దు, ఈ 2 ఉంటాయి. ప్లస్ ఏ మందు వేయించుకోలేదు అని చెప్పి బాబా మీద భారం వేసేసి ఆ కట్టును అలానే ఉంచుకొని రాత్రి నిద్రపోయాడు. తెల్లారి లేచాడు, ఏమీ కాలే. తర్వాత అప్పుడు చెప్పాడు కుటుంబ సభ్యులకు, నిన్న సాయంత్రం నాకు పాము గరిచింది అంటే కుటుంబ సభ్యులందరూ కంగారు పడిపోయారు. ఎల్లెల్లి ఇంజెక్షన్ తీసుకుపో అన్నారు. సరే వెళ్తున్నా అని చెప్పి వాళ్ళ తృప్తి కోసం టౌన్కి వెళ్తే డాక్టర్ లేడట. ఏ ఇంజెక్షన్ తీసుకోలేదు, ఏ మందు పెట్టలేదు. మనకు సచ్చరితలో కూడా అదే సందర్భం ఉంటుంది కదా. సచ్చరిత అనేటువంటిది అదొక కథ కాదమ్మా, ఇది మన జీవితాల్లో రిపీట్ అయ్యేటువంటి సంఘటనలు. శ్యామ పాము గరుస్తుంది, పాము గరిస్తే బాబా తప్ప ఇంకెవరు నాకు మందు పెట్టలేరు, బాబా ఊది ఇస్తే చాలని పోతాడు. కానీ బాబా దిగు వెళ్ళిపో, ఈ మసీదు మెట్లు ఎక్కావంటే పిరికి బ్రాహ్మణుడా చంపుతా అంటాడు. ఇక తల్లే తరిమి కొడితే ఆపద సమయంలో బిడ్డ ఏం చేస్తాడు, ఇంటికి పోయి ఎక్కెక్కి ఏడుస్తాడు. అందరు చెప్తారు వెళ్ళు విఠోబా మందిరానికి వెళ్ళి మందు పెట్టించుకపో అంటే లేదు బాబానే నన్ను తిరస్కరించిన తర్వాత నా ఆయువు ఇంతవరకేనేమో, కాబట్టి ఏదైతే అది జరుగుతుందో ఇంట్లోనే ఉంటానంటాడు. తర్వాత బాబా కాకాసాహెబ్ దీక్షిత్ తాత్య పంపించి రాత్రి ఇష్టమొచ్చింది తిని ఉండమని చెప్పు, కానీ పడుకోవద్దని చెప్పు, మీరు అందరూ ఆయనకు తోడుగా ఉండని చెప్పి పంపిస్తాడు. దిగిపో అన్నటువంటిది, ద్వారకామాయి ఎక్కొద్దు నువ్వు మెట్లెక్కొద్దు అన్నటువంటిది శ్యామాను ఉద్దేశించినటువంటి మాట కాదు. అది విషాన్ని, దిగిపో అని విషాన్ని బాబా ఆదేశించాడు. అందుకని ఆ విషం పైకెక్కలేదు. ప్రతి లీలలో కూడా విస్తృతమైనటువంటి అర్థం ఉంటుంది. బాబా ఏది చేసినా
అది భక్తుడి శ్రేయస్సు కోసమే చేస్తాడు. ఒకసారి నానాసాహెబ్ చందోర్కరు, కాకాసాహెబ్ దీక్షిత్ ఇద్దరు కూడా, కాకాసాహెబ్ ఏమో తన కొడుకు ఉపనయనం, నానాసాహెబ్ ఏమో తన కుమారుడి వివాహం. ఆ వివాహానికి సంబంధించి వీళ్ళు సమాజంలో పెద్ద మనుషులు కదా, బాబాను ఆహ్వానిస్తే మొదట నాగ్పూర్ వచ్చి తర్వాత గ్వాలియర్ వస్తారని చెప్పి బాబాను ఆహ్వానించడానికి వస్తారు. అప్పుడు బాబా అంటాడు, నేను రాను, నా ప్రతినిధిగా శ్యామా వస్తారు అని అంటారు. ఆ రోజు భక్తుల యొక్క గొప్ప విషయం ఏమిటంటే, బాబా నోటి నుంచి ఒక మాట వెలువడిందంటే, నిజంగా మాధవరావు దేశపాండే స్థాయి ఏంటి? ఒక సాధారణమైనటువంటి బడిపంతులు, ఒక సాధారణ స్థితిలో ఉన్నటువంటి వారు, అటువంటి శ్యామ బాబా ప్రతినిధిగా వస్తున్నారంటే, కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వస్తే ఏ మర్యాదలు చేస్తారో అదే మర్యాద. కాకాసాహెబ్ దీక్షిత్కు సమాజంలో పెద్ద పలుకుబడి ఉంది. హేమాహేమీలు వచ్చారు, వాళ్ళందరూ తన కొడుకు ఉపనయనంలో ముందు వరుసలో కూర్చుంటే శ్యామాను కూడా ముందు వరుసలో కూర్చోబెడతాడు. బాబా వస్తే ఏ గౌరవాన్ని ఇవ్వాలో ఆ గౌరవాన్ని శ్యామాకి ఇస్తారు. శ్యామ బాబాని అడుగుతారు, బాబా అంత దూరం వెళ్తున్నాను కదా, కాశీ గయా యాత్రలు కూడా చేసి వస్తానంటే, ఎందుకు ఆయాచితంగా వచ్చినటువంటి అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోవద్దు శ్యామ, వెళ్ళిరా అంటాడు. మీరందరూ చదువుతారు కదా సచ్చరితలో, శ్యామకు గయాలో ఎంత గొప్ప గౌరవం దక్కుతుంది. ఎట్లా దక్కింది ఆ గౌరవం? బాబా అంటారు కదా, నువ్వు కాశీ అయోధ్య యాత్రలు చేసి గయాకు తిరిగి వచ్చేలోపు నిన్ను కలుసుకుంటానంటాడు కదా. వెళ్ళి చూసేసరికి ఆ పాండా ఇంట్లో బాబా చిత్రపటం ఉంటుంది. ఆ చిత్రపటాన్ని చూసి ఎక్కేరిస్తే పాండా అంటాడు, అయ్యా ఇక్కడ ఏం ప్లేగు వ్యాధి లేదు, మీరు నిశ్చింతగా ఉండొచ్చు అంటే, లేదు నేను ఇక్కడికి చేరుకునేసరికి నా గురువు ఇక్కడ వచ్చి ఉంటానన్నారు, అసలు ఇక్కడ ఈ ప్రాంతంలో గయాలో ఈ చిత్రపటం ఎక్కడిది అని అంటే, ఆ పాండా చెప్తాడు, నేను ఒకసారి యాత్రికులను తీసుకొని వచ్చినప్పుడు షిర్డీకి వచ్చాను, షిర్డీలో మాధవరావు దేశపాండే అనేటువంటి వాళ్ళ ఇంట్లో నాకు అతిథిగా నేను అక్కడికి వెళ్ళాను, నేను వారిని ఈ చిత్రపటం అడిగితే బాబా సమ్మతిస్తే ఇస్తానన్నారు, బాబా సమక్షంలోకి ఆ చిత్రపటం తీసుకొచ్చి బాబా అనుమతి తీసుకొని నాకు ఈ చిత్రపటాన్ని ఇచ్చారంటే, శ్యామ అంటాడు, అయ్యా మాధవరావు దేశపాండే నేనే. ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? బాబా ముందు చూపు. శ్యామకు తెలియదు తను గయాకు వెళ్తాడని, బాబాకు తెలుసు. శ్యామ గయాకు వెళ్తే మరి శ్యామకు మంచి మర్యాదలు జరగాలి కదా. ఆ మంచి మర్యాద జరగాలంటే ఆ ఫోటో ఇప్పించి పంపించాలి కదా. అందుకనే ఆ ఫోటోను ఆ పాండాకి ఇస్తాడు, ఈమని చెప్తాడు శ్యామను. పాండా బాబా ఫోటోని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాడు. అంటే ఏదో ఒక సమయంలో నా వాడు గయాకు వెళ్తాడు, అక్కడికి వెళ్ళినప్పుడు శ్యామకు గౌరవ మర్యాదలు దక్కాలి. పెద్ద పెద్ద జమీందారులే ధ్వజారోహణ చేయరక్కడ, అటువంటిది అంబారీ ఎక్కించి గౌరవంగా గయా అంతా తిప్పి పితృకార్యాలు చేయించి ఇంటికి పంపిస్తారు. అంటే సద్గురు యొక్క కృప ఉంటే మనం ఏ స్థాయి వాళ్ళము, మన స్థితి ఏమిటి, మన అర్హత ఏమిటి అనేటువంటి సంబంధం ఉండదు. బాబా తలుచుకుంటే నిన్ను అంబారీ ఎక్కించగలుగుతాడు, శ్యామాను ఎక్కించినట్టు. శ్యామ ఒక ఆర్డినరీ, ఒక బడిపంతులు. ఆ ఊరిలో కూడా పెద్దగా ఆయనేం ధనవంతుడు కాదు, శ్రీమంతుడు కాదు. అయినా సరే శ్యామను గయా లాంటి పుణ్యక్షేత్రంలో అంబారీ ఎక్కించి తిప్పాడే. మనకు కూడా అటువంటి అవకాశాలు బాబా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఒక కమిట్మెంట్, ఆయన పట్ల పరిపూర్ణమైనటువంటి సర్వశ శరణాగతి. శ్యామకు ఆ ఊరి నుంచి ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తాడు గవర్నమెంట్. చేస్తే బాబా లేనటువంటి ఊర్లో నేను ఉండలేను అని చెప్పి ఉద్యోగాన్ని వదులుకొని బాబాతో పాటు ఉంటారు. అది శ్యామ కమిట్మెంట్. అట్లా బాబా మార్గంలో ఆ రోజు భక్తులందరూ కూడా ధన్యులయ్యారు. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, బాబా తనతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డలను షిరిడీకి రప్పించుకుంటాడు. అందులో కొంతమంది చాలా గొప్ప వ్యక్తులు. తాత్యాసాహెబ్ నూల్కరు పండరిపురం సబ్జడ్జిగా ఉంటారు. అసలు మొదట బాబా దర్శనం చేసుకోమంటేనే ఏం చేసుకుంటాంలే, నాకు వంట బ్రాహ్మణుడు కావాలి, నాగ్పూర్ కమలాలు కావాలంటే మరుక్షణం ఏర్పాటైపోతాయి అవి. షిరిడీకి వస్తారు. బాబాను దర్శించుకున్న తర్వాత తన యొక్క ఆలోచన దృక్పథం మారిపోతుంది. పాండురంగ విఠలుడికి సంబంధించి ఒక హారతి వివాదం ఉంటుంది. వంశపారంపర్యంగా ఇచ్చేటువంటి ఆ అనువంశిక కుటుంబాలు తగవుబడి కోర్టులో కేసేస్తారు. ఆ కేసు చాలా రోజుల నుంచి నానుతూ ఉంటుంది. అటువంటి విషయంలో అందరికీ సయోధ్య కుదిరించి ఆ తీర్పు చెప్తాడు తాత్యాసాహెబ్ నూల్కర్. ఆ తీర్పు చెప్పి సరాసరి షిరిడీకి వస్తాడు.
వచ్చి బాబాని అడుగుతాడు, బాబా నన్ను మీ వద్ద ఉంచుకోరాదా అని అడుగుతాడు. సరే అలాగే ఉండిపో అని అంటాడు. అడుగుతాడు, ఎందుకు నూల్కర్ ఎందుకు ఉండాలనుకున్నావు అంటే, బాబా దేవునికి సంబంధించినటువంటి హారతికి సంబంధించి తీర్పు చెప్పాను, మరలా ఈ మనుషులు కక్షలు కార్పణ్యాలకు సంబంధించిన కేసుల తీర్పులు నేనెక్కడ రాసేది బాబా, ఇక చాలు నా ఉద్యోగానికి సెలవు పెట్టేస్తాను అని చెప్పి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వస్తాడు. ఆ త్యాగానికి బాబా ఎంతో గొప్ప బహుమతి ఇచ్చాడు తెలుసా తాత్యా సాహెబ్ నూల్కర్కు. ఈరోజు మనందరము కూడా గురు పౌర్ణమికి బాబాకు అభిషేకం చేస్తాము, గురు పౌర్ణమికి బాబాను అలంకరిస్తాము, రకరకాలుగా గురు పౌర్ణమి ఉత్సవాలు చేస్తాం. కానీ ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో మొదటి గురు పూజ చేసినటువంటి అదృష్టవంతుడు ఎవడయ్యా అంటే తాత్యా సాహెబ్ నూల్కర్. బాబాకు మొదటి గురు పూజ చేశాడు. తాత్యా సాహెబ్ నూల్కర్ బాబాకు తొలి హారతి ఇచ్చాడు. ఇంకేం కావాలి? బాబా ఈ ఉద్యోగం వద్దు, ఇవన్నీ వద్దు, ఇవన్నీ నేను ఇంకా చేయలేను, నీ దగ్గర ఉంచుకోరాదా అని ప్రేమగా అడిగితే ఎంత గొప్ప అవకాశాలు, 2 అవకాశాలు, గొప్ప అవకాశాలు. ఒకటి తొలి గురు పూజ, తొలి హారతి బాబాకి ఇవ్వడం అనేటువంటిది. ఏం కావాలి ఇంతకు మించి? అంత అదృష్టాన్ని ఇస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అదృష్టం. మేఘశ్యాముడు ఎవరూ లేని అనాథ. మొదట బాబాను ముస్లిం అని భావించి ఇక్కడ సేవ చేయలేనని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ తనకు శివపంచాక్షరి నేర్పించినటువంటి సాటే లాంటి వారు చెప్పడంతో మరలా తిరిగి వస్తాడు. మొదట బాబా తిట్టి పంపిస్తాడు, తర్వాత హక్కును చేర్చుకొని అన్ని ఆలయాల్లో దీపధూప నైవేద్యాలు సమర్పించేటువంటి బాధ్యతను మేగుడికి అప్పగిస్తాడు. తాత్యా సాహెబ్ నూల్కర్ మరణించిన తర్వాత బాబాకు హారతి చేసేటువంటి అవకాశాన్ని పొందుతాడు. బాబా స్వయంగా చెప్తాడు, ఎందుకంటే ఈశ్వరుడంటే అత్యంత భక్తి మేఘాకు. అటువంటి భక్తి కలిగినటువంటి వాడికి ఈశ్వరుడి పైన మరింత భక్తిని పెంపొందించాలి కదా. అందుకోసము మేఘాని శివుడు వస్తున్నాడు, త్రిశూలం గీయి అని అంటాడు. అదేవిధంగా ఒకరోజు భీమాశంకరం నుంచి ఒక రామదాసి పట్టుకొని వస్తాడు శివలింగాన్ని. పట్టుకొని వస్తే, ఈ శివలింగం నువ్వు తీసుకెళ్ళిపోతే నువ్వే పూజించుకుంటావు, ఈ శివలింగాన్ని ఇక్కడ వదిలిపెట్టిపోతే కొన్ని లక్షల మంది పూజించుకుంటారంటారు. అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు. ఆ శివలింగాన్ని మేగుడికి ఇస్తాడు. మేగుడు మరణించిన తర్వాత ఆ శివలింగాన్ని బాబా స్వయంగా గురుస్థాన్లో ప్రతిష్ఠింపజేస్తారు. ఈరోజు గురుస్థాన్లో ఉన్నటువంటి శివలింగం అదే. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, దీక్షిత్వాడాలో అనేక మంది భక్తులు నివసించేటువంటి వారు. చాలా సందర్భాల్లో మేగుడు అందరితో అంటాడట, మీరు మరణిస్తే మీ దేహం పైన పడి ఏడవడానికి మీ వాళ్ళు ఉన్నారు, ఎవడూ లేనటువంటి నేను మరణిస్తే నా దేహం పైన ఎవరు పడి ఏడుస్తారు అని అంటాడట. ఎప్పుడు బాబా దగ్గర ఇది మొరబెట్టుకోలేదు, కేవలం తనతో ఉన్నటువంటి భక్తులకు చెప్పాడు. మేగుడు జనవరి 19వ తేదీ రోజు మరణిస్తే బాబా మేగుడు దేహం పైన 2 చేతులు చాచి నా నిజమైన భక్తుడు వెళ్ళిపోయాడే అని చెప్పి ఒక మానవ మాత్రుడు ఆ దేహం పైన పడి రోదించి శ్మశానం వరకు నడుచుకుంటెళ్ళి మేగుడికి ఎవరూ లేకపోతే ఆ పుణ్యకార్యాలకు కావలసినటువంటి ధనాన్ని కూడా తానే ఇచ్చి అతని ఆత్మకు శాంతింపజేస్తాడే. ఇది కదా అసలైనటువంటి తోడు. కోరుకోవాలి మనం కూడా, తప్పులేదు. నేను మరణించిన రోజు బాబా ఏదో ఒక రూపంలో వచ్చి నా దేహం పైన కూడా 2 చేతులు చాసి నా నిజమైన భక్తుడు వెళ్ళిపోయాడే అని బాబా అనాలి. అది కోరుకోవాలి. కారు, మోటారు, సైకిలు ఇది కాదు, ఇది కోరిక. ఇది కోరినటువంటి రోజు నీలో అసలైనటువంటి వైరాగ్యం జనించినట్టు, నీలో అసలైనటువంటి బాబా ప్రేమ నీలో ఉద్భవించినట్టు. ఇది కదా బాబా నుంచి మనం కోరుకోవాల్సినటువంటిది. వస్తాడు బాబా, ఖచ్చితంగా వస్తాడు. మనలో నిజభక్తి ఉంటే మన దేహం పైన చేతులు చాచి నా వాడు వెళ్ళిపోతున్నాడని చెప్పి ఖచ్చితంగా అంటాడు. ఆ స్థితికి మనం ఖచ్చితంగా రావాలి. ఏమి సాధించి ఏం లాభం? ఇల్లు సాధిస్తే ఈరోజు నీ పేరు, నువ్వు పోయిన తర్వాత ఇంకో పేరు. కారు కొంటే ఈరోజు నీది, రేపు ఇంకొకటి వాడతారు. నీది అనేటువంటి శాశ్వతమైనటువంటిది ఒక్క సద్గురు రుణానుబంధమే, ఇంకేది లేదు, రాదు కూడా. భ్రమ, జగత్తంతా మిథ్య. దాస్గన్ మహారాజ్ ఎంత బాగా చెప్తాడు రెహం నజర్ కర్నాలో.
బాబా ఈ లోకమంతా జూట, నీవు మాత్రమే సత్యం. మా బహు తల్లి తండ్రి సోదరుడు ఎవడూ లేనటువంటి వాడిని నేను, నువ్వు మాత్రమే సత్యం, నువ్వు మాత్రమే నాతో ఉన్నావు. ఆ విధంగా బాబా మార్గంలో మనం ఖచ్చితంగా ఒక ఎమోషన్ తోటి ఉండాలి, లేకపోతే ఆయన భక్తి మనకు అర్థం కాదు. కథలుగానే చదువుకుంటూ పోతే మేగుని కథగానే చదువుకుంటూ పోతే మేగుడు వచ్చాడు చనిపోయాడు అంతే తెలుస్తుంది. కానీ అక్కడ జరిగినటువంటి ప్రక్రియ, అసలు భగవంతుడు ఒక దేహం పైన పడి రోధించడం చాలా అరుదు, ఉండదు. అటువంటి దయాగుణం కలిగినటువంటి వారు శ్రీ సాయిబాబా. అందుకనే ఆయన తత్వము శాశ్వతమైనటువంటిది. బాబా వారి యొక్క నిర్యాణం కూడా ఎంత అద్భుతమైనటువంటిది. ఒక మానవ మాతృడిలాగా దేహాన్ని వదిలిపెట్టారు. దేహం వదిలిపెట్టేటప్పుడు కూడా అద్భుతమైనటువంటి పాఠాన్ని చెప్పారు. వజయ అనేటువంటి బ్రాహ్మణుడి చేత రామ విజయాన్ని చదివించుకొని చివరి దశలో చివరి అంకంలో భగవంతుని స్మరణ తప్ప ఇంకా ఏది నువ్వు స్మరణ చేస్తే అందులోనే మళ్ళీ పుడతావురా నాయనా అని చెప్తారు కదా. బాబా మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నిర్దేశించి వెళ్ళారు. చివరి సమయంలో ఏ ధ్యాసలో ఉండాలి, భగవంతుని ధ్యాసలో ఉన్నటువంటి వారు మాత్రమే అసలైనటువంటి పరమార్థానికి చేరుకుంటారు అనేటువంటి విషయం. అంతేకాదు వారు ప్రతి చిన్న విషయానికి కూడా ఎంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారు. మామూలుగా సాధువుల యొక్క సాధనకు ఏకాంతం కావాలి, అరణ్యంలోకి వెళ్ళాలి, ఇవేవీ లేకుండా ఒక ఇటుక ముక్కను సాధనంగా చేసుకున్నారే. ఆ ఇటుక ముక్క ఇరిగిపోతే నా జీవన సహచరి వెళ్ళిపోయింది, ఇక నేను ఉండలేనేనే అంటే తన యొక్క ఆత్మావలోకానికి, తన యొక్క సాధనకు ఇటుక పైన మోచే ఇలా పెట్టుకొని బాబా ఎప్పుడు ద్వారకామయిలో ధునిని చూస్తూ ఉండేటువంటి వారు. తన జీవన ప్రస్థానానికి సహకరించినటువంటి ఇటుక రాయికి కూడా అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇటుక రాయి విరిగిపోతే నా కర్మ విడిపోయిందే, ఇక నేను ఎలా ఉండగలను అని అంటారు. ఆ రోజు భక్తుల యొక్క భక్తిని చూడాలి. ఇటుక రాయి విరిగిపోయిన తర్వాత బాబా బాధపడుతూ ఉంటే మహల్సాపతి ఎప్పుడు పక్కనే ఉంటాడు కదా, మహల్సాపతి ఓదార్స్తాడట, బాబా ఈ ఇటుక కాకపోతే ఇంకో ఇటుక తెస్తాను అని అంటాడట. ఈ ఇటుకకు మరొక ఇటుక సమానం కాదు మహల్సా అంటారు. బాబా ఒక పని చేస్తాను బాబా, ఈ ఇటుకను బంగారు తీగతో చుట్టి అతికిచ్చిస్తాను అని అంటాడు. బంగారు తీగనట. భార్యా బిడ్డలు ఒక పూట తింటే ఇంకో పూట పస్తులు ఉంటారు ఇంట్లో. ప్రేమ చూడండి బాబా పైన. బంగారు తీగతో అతికిస్తాను బాబా అంటే ఆ రోజు భక్తుల యొక్క భక్తి ఎంత ప్రేమతో కూడి ఉంటుంది. ఒక భక్తుడి యొక్క జీవితాన్ని మలచడానికి, ఆ భక్తుడికి కావలసినటువంటి దానికి, తన పట్ల ప్రాణప్రదంగా ఉన్నటువంటి శ్యామ. ఎవరన్నా ఊరిలో తీర్థయాత్రలకు పోతుంటే మామూలుగా సాధారణంగా వెళ్ళి అడుగుతారట, పండరిపురం రండి బాబా మాతో పాటు కాశీ రండి బాబా, మాతో పాటు గయ రండి బాబా అని అంటే, నేను రానులే, ఇగో ఈ శ్యామ ఉన్నాడు కదా, ఈయనకు సోకు ఎక్కువ, ఈయనకు తీసుకుపోను అంటాడట. శ్యామ అట్లా ఎన్నో యాత్రలు చేశాడు బాబా దయ వల్ల. అదేవిధంగా బాబా అనుమతి ఇవ్వగానే శ్యామ 100 రూపాయలు అప్పు చేసి బయలుదేరుతాడు కాశీ గయ యాత్రకు. విచిత్రం ఏమిటంటే ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఇంటికి వస్తాడు. ఎందుకని? ఉపనయనం పోయినప్పుడు అక్కడ కొంత డబ్బు కాకాసాహెబ్ దీక్షిత్ ఇస్తాడు. తర్వాత వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ నానాసాహెబ్ చందోర్ గారు వారి వియంకులు ఇస్తారు డబ్బు. ఆ డబ్బును మాత్రమే ఖర్చు అవుతుంది. నందూరామ్ మారోడి దగ్గర అప్పుగా తీసుకుపోయిన డబ్బంతా కూడా తిరిగి వెనక్కి తెచ్చి నందూరామ్ మారోడికి ఇస్తాడు. అంటే తన భక్తుడి యొక్క యాత్ర, తన భక్తుడి జీవితాన్ని, పరమార్థాన్ని సాధించడానికి విష్ణు సహస్రనామం అనేటువంటి పుస్తకాన్ని ఏ విధంగా బాబా ఇస్తాడు? ఆ రామదాస్ దగ్గర నుంచి తీసుకొని, శ్యామా ఇది చాలా శక్తివంతమైనది, ఒకప్పుడు నా ప్రాణాలు పైకి ఎగిరిపోతున్నప్పుడు ఈ పుస్తకాన్ని నా హృదయానికి అట్టి పెట్టుకుంటే ఇది నా ప్రాణాలను రక్షించింది శ్యామా, నామం యొక్క మహిమ అంత గొప్పది అని చెప్పి విష్ణు సహస్రం అనేటువంటి ఆ నామమాలను శ్యామ మెడలో వేస్తారు. భక్తుడికి ఎప్పుడు ఏది ప్రయోజనం, ఏది? బాబా మహాసమాధి తర్వాత చాలామంది భక్తుల్లో ఒక నిర్వేదం వచ్చింది.
ఎందుకంటే శరీరంతో చూసినటువంటి పరమాత్మను శరీరం లేకుండా పూజించడం అనేటువంటిది కొంచెం కష్టమైనటువంటి పని ఆ రోజుల్లో. కాకాసాహెబ్ దీక్షిత్కు అత్యంత భక్తి శ్రద్ధలు బాబా పైన ఉన్నా సరే, ఒకరోజు చౌపాటిలో నవనాథుల యొక్క చరిత్ర చదువుతున్నప్పుడు నవనాథుల యొక్క భక్తిని చదివి శ్యామతో అంటారు, శ్యామ, నవనాథులు ఎంత గొప్ప అదృష్టవంతులు, వాళ్ళు ఎంత గొప్ప భక్తి వాళ్ళది అంటే, శ్యామ అంటాడు, మనకేం తక్కువ, మనం పరమాత్మతో కలిసి లేమా, కలిసి మాట్లాడలేదా, కలిసి మనం కాలం గడపలేదా, వాళ్ళెంత అదృష్టవంతులో మనం కూడా అంతే అదృష్టవంతులం అంటారు. కానీ కాకాసాహెబు అదే నిర్వేదంతో ఉంటాడు. ఇక్కడ ఎంత గొప్ప విషయం అంటే, షట్శాస్త్రాలు చదివినటువంటి కాకాసాహెబ్ కంటే కూడా బాబా పట్ల ప్రేమతో మెలిగినటువంటి శ్యామాకు ఎంత నమ్మకం కదా. తెల్లారి దాన్ని బాబా రుజువు చేస్తారుగా. ఆనందరావు పాకడే అనేటువంటి భక్తుడి స్వప్నంలో కనిపించి ఒక సముద్ర తీరంలో సింహాసనం పైన కూర్చొని ఉండి బాబా కాళ్ళు సముద్రం లోపల ఉంటే శ్యామ అంటాడు, బాబా ప్రత్యక్షమయ్యాడు, ఆనందరావు పాద నమస్కారం చేసుకో అంటే, ఎట్లా చేసుకునేదో, సముద్రం ఎంత లోతుందో, బాబా ఎక్కడ పాదాలు ఎక్కడున్నాయో నాకు తెలియదని అంటే, ఒక్కసారి బాబా మీ పాదాలను పైకెత్తండి అని అంటాడు. బాబా పాదాలు పైకెత్తితే బాబా పాద నమస్కారం చేస్తే బాబా అంటాడు, నీకు నా పాద దర్శనం చేయించాడు కదా, శ్యామకు దోవతులు పెట్టు అని అంటాడు. ఆ దోవతులు పట్టుకొని వస్తే శ్యామ తీసుకోవడానికి అంగీకరించాడు. నీకు చెప్పాడు కానీ నాకు బాబా చెప్పలేని, చీటీలు వేస్తే అప్పుడు తీసుకోమని వస్తే తీసుకుంటాడు. దీంట్లో ఉన్నటువంటి గొప్ప పరమార్థం ఏంటంటే, నా దేహం కనిపించకుండా పోయిందని చెప్పి నన్ను మీరు గుర్తించట్లేదా, నా దేహం భూగర్భంలో ఉన్నప్పటికీ కూడా నేను ఎప్పుడూ కూడా మీ మధ్యలోనే ఉంటాను. అదే అర్థం కదా. పాదాలు ఎక్కడున్నాయి, సముద్రంలో ఉన్నాయి. ఆనందరావు పాకడే ఏమనుకుంటున్నాడు, లోపల ఉన్నాయి కదా, నేను ఎట్లా నమస్కరించుకోవాలి. కాకాసాహెబ్ యొక్క భావన కూడా అదే కదా, బాబా ఇప్పుడు లేరు కదా అనేటువంటి భావన. బాబా ఎప్పుడూ ఉంటారు, మనం ఎప్పుడు పిలిచినా సరే బాబా పాదాలు పైకెత్తమనగానే సముద్రంలోంచి ఏ విధంగా అయితే పాదాలు పైకెత్తారో అదే విధంగా బాబా ఎప్పుడు మనం పిలిస్తే అప్పుడు పలుకుతారు, మనతోనే ఉంటారనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ ఎంత అద్భుతంగా సచ్చరితలో హేమాడ్ పంత్ చెప్తారు. అదేవిధంగా జీవితంలో ఉండకూడనటువంటి 2 విషయాలను సచ్చరిత బోధిస్తుంది. ఒకటి శత్రుత్వం. శత్రుత్వం ఉంటే వీరభద్రప్ప చెన్నభద్రప్ప మాదిరిగా మన జీవితాలు మారుతాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గుడిని పునరుద్ధరించమని చెప్పి వీరభద్రప్పకు ఊరంతా డబ్బిస్తే ఆ డబ్బును దుర్వినియోగం చేసి ఆఖరికి కట్టుకున్న భార్య నగలు కూడా తానే కుదవబెట్టుకొని ఎవరో పేదరాలు తనఖా పెట్టినటువంటి భూమిని ఇస్తే మరుజన్మలో ఏం జరిగింది, అడుక్కునేటువంటి బ్రాహ్మణుడిగా ఒక భిక్షగాడిగా వీరభద్రప్ప జన్మిస్తాడు. అతని భార్య ఆలయ పూజారి యొక్క కూతురుగా జన్మిస్తుంది. ఆ డుక్బి అనేటువంటి ఆ పేద మహిళ ఆ ఊరు ఆలయ ధర్మకర్తల కుటుంబంలో జన్మిస్తుంది. అప్పుడు కూడా మళ్ళా వీరభద్రప్ప అదే శత్రుత్వంతో ఉంటే ఆ తర్వాత కొన్ని జన్మల తర్వాత పాముగా పుడతాడు, కప్పగా బసవప్ప పుడతాడు. ఆ విధంగా శత్రుత్వం అనేటువంటిది ఉంటే ఎప్పుడూ కూడా ఆ శత్రుత్వం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. మనం చాలామంది కొంతమందిని చూస్తూ ఉంటాం, మనం ఏమీ చేయకపోయినా మన పట్ల ఒక శత్రుత్వ భావన కలిగి ఉంటారు. వాళ్ళకి మనం ఏమి హాని చేయకపోయినా ఏదో మనల్ని ద్రోహులను చూసినట్టు, శత్రువులను చూసినట్టు మనతో ఎప్పుడూ కయ్యానికి కాలు దూగుతూ ఉంటారు. దానికి కారణం ఏమిటో తెలుసా? క్రితం జన్మలో మన ఇద్దరు వ్యక్తులు శత్రువులు. ఆ శత్రుత్వము ఇప్పటికీ కొనసాగుతుంటుంది. ఒక్కోసారి మనం అనుకుంటాం, అరే మనం ఏమీ అనలేదే, ఎందుకు మన పట్ల ఆమె ఈ విధంగా ప్రవర్తిస్తుంది? పూర్వజన్మ సంస్కారం అది. కాబట్టి సాధారణంగా శత్రుత్వం అనేటువంటిది మన జన్మలో ఎవరితో కూడా ఉండకూడదనేటువంటిది సచ్చరిత చెప్పేటువంటి పాఠం. అసూయ, ద్వేషం. బాబా 2 మేకలను 32 రూపాయలకు కొంటే 2 రూపాయలకు వచ్చే మేకలను 32 రూపాయలకు కొంటావా? ఎంత తెలివి తక్కువతనమని చెప్పి తాత్య, శ్యామ ఇద్దరు బాబా పైన దుమ్మెత్తి పోస్తారు. బాబా చెప్తాడు కదా, క్రితం జన్మలో ఇద్దరు అన్నదమ్ములు అన్యోన్యంగా ఉండేటువంటి వాడు, చిన్నవాడు ప్రయోజకుడయ్యాడు, పెద్దవాడు ఎందుకు పనికిరాని పోరంబోకయ్యాడు, చిన్నవాడి పైన అసూయ ద్వేషం పెంచుకున్నారు, దాంట్లో ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకున్నారు, ఒకరినొకరు పొడుచుకొని చనిపోయారు. కాబట్టి ఇవి జీవితంలో ఉండకూడదని చెప్పి మనకు సచ్చరిత చెప్తుంది. అంటే బాబాతో ఒక భక్తుడికి కానీ ఒక జీవికి కానీ
ఎన్ని జన్మల అనుబంధం కలిగి ఉంటే బాబా వారి యొక్క పూర్వజన్మ వృత్తాంతాలను చెప్పగలుగుతాడు. ఎంత అద్భుతం సాయిని గురుకులం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.